ఇంగ్లీష్ మీడియం అంటున్నాం. నా మటుకు నేను నిజాయితీగా చెప్తున్నాను కదా, 40 ఏళ్ళుగా నేను చదివింది, రాసింది, ఆలోచించింది అత్యధికంగా ఇంగ్లీష్లో. ఆలోచించేది ఇంగ్లీష్లో. అనుక్షణం నేను మాట్లాడుతున్నప్పుడు తెలుగు అనువదిస్తుంటాను. తెలుగులో కూడా రాస్తాను, కానీ అనువదితులు రాస్తుంటాను. ఇంగ్లీష్ వద్దని నేను అంటలే. కానీ ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో ఇంగ్లీష్ తెలియని పిల్లలకి, ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఇంగ్లీషు రాక, తెలుగు రాక, విషయం బోధపడక పనికిరానే వాళ్ళని తయారు చేస్తున్నాం సమాజంలో. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు నేను ప్రేమిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రేమిస్తున్నాను. దాన్ని వద్దని ఎవరు అనరు వాళ్ళ సమాజంలో. కానీ పిల్లలకి ఏ భాషలో అర్థమవుతుందో, చుట్టూ ఉన్న సమాజంతో ఏ భాషలో సంపర్కం ఉందో ఆ భాషలో మనం పాఠాలు చెప్పకుండా తొలి కొద్ది సంవత్సరాల్లో ఆ పిల్లవాడి లేక ఆ పిల్ల మేధస్సు వికసిస్తుంది అనుకుంటే మన మూర్ఖత్వం తప్ప ఇంకెళ్ళదు. ఈవేళ మన దేశంలో ఉన్నంత పరమ దారుణంగా పాఠశాల విద్య ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లో ఉంది. ఏ పెద్ద దేశంలోనూ ఇంత దారుణమైన విద్య లేదు. ఇది ఒక్కటే కారణం కాదు, కానీ భాష ఒక కీలకమైన కారణం. అర్థం కాని విషయాలు అర్థమవని భాషలో అర్థం కాకుండా చెప్పినట్టు నటించి, బట్టి పడితే కాపీ కొడితే చాలనే పరిస్థితి కల్పించి బతుకుల్ని నాశనం చేస్తున్నాం, ఈ సమాజ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాలి. అటు సాంకేతిక విజ్ఞానాన్ని, ఇటు ఆహ్లాదాన్ని భాషతో కలపాలి. ఆ ప్రయత్నాన్నే ఈవేళ సాగర్ గారు వారి బృందం చేస్తున్నారు. అందుకోసం నేను వచ్చాను మొట్టమొదటి.